హాయ్ అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈరోజు అయితే నేను ఎగ్ రోల్ చూపించబోతున్నాను. ఎగ్ రోల్కి అయితే ఫస్ట్ నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసేసాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. మనం చపాతీకి కలుపుకుంటాం కదా, అలాగే. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని 5 చపాతీస్ అయితే చేసి పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత దీనికి స్టఫింగ్ అయితే ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడైతే మనం ఆ స్టఫింగ్ కోసం ఫస్ట్గా కడాయి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత బటర్ కొంచెం వేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసుకోవాలి. ఆనియన్స్ టొమాటోసే కాదండి, క్యారెట్, క్యాప్సికమ్ ఏమున్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను లేవని వేయలేదు, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఆనియన్స్ టమాటోస్ ఉన్నాయి కదండి, అవి ఆయిల్లో వేసేసి కొంచెం 5 to 10 minutes అయితే మనం కుక్ చేయాలి. డీప్గా అయితే మనం కుక్ చేయకూడదండి, టేస్ట్ బాగుండదు. దాంట్లోకి అయితే మనం కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా అయితే వేసుకోవచ్చు. అండ్ మయోనీస్ అండ్ చీజ్ కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను చీజ్ అండ్ మయోనీస్ కూడా వేసాను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదన్నా బాగుంటుంది. ఆ తర్వాత దాన్ని కూడా కొంచెం జస్ట్ 2 minutes అలాగా ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసుకోవాలండి. ఆ తర్వాత అయితే నేను ఎగ్స్ రెడీ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 4 eggs తీసుకున్నాను. ఎగ్స్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసుకున్నాక మనం ఆ పెను మీద వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్నాకైతే ఆ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత అయితే ముందుగా పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, లేదంటే మనకి ఆమ్లెట్ అనేది అతుక్కొని పోతుంది. ఆయిల్ వేసుకునేసి ఆ ఎగ్ బ్యాటర్ అనేది వేసేసి దాని తర్వాత చపాతీ అనేది వెంటనే దాని మీద వేసేయాలండి. చపాతీ దాని మీద పెట్టేస్తే దానికి అంటుకుంటుంది అనమాట చపాతీకి, లేదంటే అంటుకోదు. అలాగా కొంచెం సేపు అలా ఉంచేసి తర్వాత మనం దాన్ని రివర్స్ తిప్పుకోవాలి. అది అలా వేసుకున్న తర్వాత ఒక 2 times అలాగా మనం తిప్పుతూ కాల్చాలండి, లేదంటే ఆ ఎగ్ అనేది స్మెల్ వస్తుంది. సో 2 times అలాగా మనం చపాతీని తిప్పాలి. కొంచెం చపాతీ కూడా మనకి ఫ్రై అవ్వాలి, ఎగ్ అనేది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి. సో అయిపోయింది ఆ ఎగ్ రోల్ అనేది చేసుకున్నానండి, ఎగ్ రోల్స్. ఆ తర్వాత అయితే మనం ముందుగా చేసుకున్నాం కదా స్టఫింగ్ అనేది ఉంది కదా, ఆనియన్స్ టొమాటో స్టఫింగ్ అనేది మనం దాన్ని ఆ చపాతీస్లో ఎగ్ రోల్లో మిడిల్లో అప్లై చేసుకోవాలండి. అలా పెట్టేసుకునేసి మన దగ్గర సాస్ ఉంటే సాస్ అనేది వేసేసి రోల్ చేసేసుకోవాలండి. సాస్ లేకపోయినా పర్లేదు, కానీ సాస్ ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఆ సాస్ అనేది వేసేసి రోల్ చేసుకునేసి తర్వాత దాన్ని 2 pieces కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నేను చేసిన ఎగ్ రోల్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే అండి, ఫైనల్గా ఎగ్ రోల్ అయితే రెడీ. మా పాప టేస్ట్ చూసేసింది.